తెల్లారుజామున వచ్చాం అంటే మనం ఇది శ్రీవారికి పెట్టి పూల తోట అండి. అంటే పూలు ఇక్కడ కోసి స్వామివారికి పోతాయండి అవి. అంటే మనం కూడా రావచ్చు కదండి ఉదయాన్నే అయితే. అంటే వాడి డ్యూటీలు ఉంటాయి కదా, వాళ్ళు రానివ్వరు మరి. అన్న స్వామి సేవ కదా, అందరు మనం చేయాలన్నట్టు ఉంటారు కదా. అదంతా అక్కడ దాకా ఉంది. అవును, ఈ బంతి పూలే ఉన్నాయి. అదిగో మామిడాకులు స్వామివారికి అండి. ఇవాళ ఏకాదశి కదా, చూడండి ఈ మాల కడతారంట. పొద్దునే 6ంటికి వస్తే ఎవరైనా వచ్చిన వాళ్ళు కొత్తగా ఒకరు వచ్చినా పర్లేదండి. కనిపిస్తుంది అదే కదా, అదిగోండి బాగుంది కదా. ఇది ఇంకా లైట్గా ఉంది. ఇది ఒక కలర్ అండి, నేను చూడలేదు. ఇది ఇలా కోసి పెట్టారు. ఈడ తీసిన శోభ, ఈడ తీసాను. ఇది చూడండి, మేము అందరం సింగిల్ గానే వచ్చాను. ఇది పక్కనేమో కాజు కటింగ్ అండి, అది సేవా సమితి. చాలా ఎవరు ఈజీగా రావచ్చండి, ఎవరైనా కూడా. నాకు ఇక్కడ పరిచయం అక్క, ఒకసారి చూడండి. హాయ్. పక్క పూజ చూడండి ఎంత ఉందో కదా. ఇది తిరుపతిలో మనకి స్వామివారికి మాలలు కడతారు కదా, అక్కడ బంతి పూలు చూడండి. వద్దండి, ఎంత బాగుందో పార్క్ లాగా, చెట్లన్నీ. దేవుడు ఎదురుగా ఎందుకని ఫ్లవర్స్ అయితే భలే. ఇక్కడే ఫ్లవర్స్ కడతారు. ఇది పూల తోట, ఇది బాట గంగమ్మకు పోయే దోవ. ఇది కాజు కట్ చేసేది సేవా సమితి. అదేనండి, అన్ని పువ్వులే. ఇక్కడ చూసారు, ఇటు అన్ని పువ్వులే. అంతా గుడికి వెళ్ళేసి వస్తున్నారు. గోశాల తెలియదండి, బాట గంగమ్మ గుడికి వెళ్తున్నా. అంటే స్వామివారు అక్క చెల్లిలోంచి అవుతారండి బాట గంగమ్మ అంటే. చాలా ఫుల్ పవర్ అంటే వచ్చిన వాళ్ళు అందరూ పోతారు. మేము ఇన్నిసార్లు వచ్చి నేను ఎప్పుడు ఫస్ట్ టైమే వెళ్తున్నాను. నేను కూడా ఆంజనేయ స్వామి గుడి పక్కనే అండి, బాట గంగమ్మ గుడి పక్కనే. అందరూ సేవ చేసేటోళ్ళే వచ్చిన్నారు. ఇంకా బయటకు వచ్చేవాళ్ళు వినిపిస్తుందా? ఈ తోటలోంచి బయటకు వస్తేనే బాట గంగమ్మ గుడి, ఆ పక్కనే సేవా సమితి. అక్కడ దీనీరు, అందుకే ఇక్కడ తీసాను. బాట గంగమ్మ గుడి దగ్గర అండి. అందరూ ఎవరైనా వస్తే మాత్రం, నేను ఇన్నిసార్లు వచ్చినప్పుడు రాలేదు. కొంతమంది ఏమో మనకు అమ్మ స్వామివారి బాట చూపించిందంటారు, కొంతమంది ఏమో మనం ఆ స్వామివారికి అక్క చెల్లెలు అయిద్ది అని అంటున్నారు. మీకు తెలిస్తే నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ ముడుపులు కడతారు. మనం ఏదన్నా అనుకొని 101 రూపాయలు వేసి పసుపు కుంకుమ వేసి ముడుపు కడితే మన కోరికలు నెరవేరుతాయి అంటండి. ఇది చూసారా? మీరు ఫస్ట్ టైం వచ్చారమ్మా? ఇక్కడ కూడా శివయ్య ఉన్నారండి. జనం చూడండి, ఇక్కడ ఎక్కువ మాట్లాడలేనని మాట్లాడట్లేను.